వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో కబ్జాలు, ఈడ మాకు భూమి కబ్జా అయింది, అక్కడ మా జాగా కబ్జా అయింది, ఈ ఫ్లాట్ని వీళ్ళు కబ్జా చేసిర్రు, మేము ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, కోర్టుల కేసు ఉంది, ఈ ముచ్చట్లన్నీ కూడా మనం వింటూనే వస్తున్నాం. కానీ ఇప్పుడు నేను మీకు ఒక చిన్న తండ కథ చెప్పబోతున్నాను. సో అది ఇంకా చెప్పాలంటే ఎప్పుడో నవాబుల కాలంలో దొరల పాలన అయ్యింది, జరిగింది, దొరల అరాచకాలని మనం విన్నాం. అది మన తాతల ముత్తాతలలో మన నానమ్మలు చెప్పే కథలు, లేదంటే బుక్కులల్లే చదివినాం. కానీ ఇప్పటికీ తెలంగాణలో ఆ తండా పైన ఇంకా దొరల పాలనే. ఇంకా చెప్పాలంటే అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ కనుసైగల్లో మాత్రమే బతికే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఏకంగా గడులు పోయినాయి. కాకపోతే ఇప్పుడు ఆ తండాకి ఏకంగా ఒక వాల్ నిర్మించి అల్ల లోపలనే వాళ్ళని ఒక బందీలు చేసే పరిస్థితి. ఇదంతా విన్నికి మస్తు విచిత్రంగా ఉంది. కాకపోతే అక్కడ పడుతున్న వాళ్ళ బాధలు, ఇక్కట్లు ఇవన్నీ నిజమని నిరూపిస్తున్నాయి. ఈ మాటలు ఏదో నేను చెప్పుడు కాదు. ఆ తండా నుంచి అసలు హైదరాబాద్ అనే పేరు చాలా అరుదుగా తెలుసు. అసలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఉందా అంటే వాళ్ళకి లేదని చెప్పేటోళ్ళు. కానీ ఆ అడ్రస్ వెతికి పట్టుకొని మరి ఇక్కడ ప్రెస్ క్లబ్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ తండావాసుల కష్టాలు ఏందో ఇప్పటివరకు నేను చెప్పినా కదా. సో అందులో నిజమెంత, వాళ్ళు పడే కష్టాలు తిప్పలు, అసలు ఎందుకు వాళ్ళు ఈ పరిస్థితికి వచ్చిండ్రు, అసలు హైదరాబాద్ వరకు వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది అని వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. మీ పేరేంది? శంకర్ నాయక్ మేడం. అసలు ఈ దొరల పాలన అంటే బుక్లలో చదివిండ్రు, లేదంటే తాతలు ముత్తాతలు, లేదంటే వాళ్ళ తాతలు చెప్పిన కథలు ఉండే. కానీ మీ తండాలో ఇంకా దొరల పాలనే ఉంది అని అంటున్నారు. సేమ్ మేడం. అయితే మేము కూడా మా తాత ముత్తాత కాలం వెళ్ళాము. ప్రెసిడెంట్గా ఆయన ఇప్పటికీ అదే కొనసాగుతుంది. ఆయన ఉండేది కూడా మాకు ఊర్లో కాదు, మా తండాలో కాదు, ఆయన జూబ్లీస్లో ఉంటాడంట. ఆయన అనుచరులను పెట్టుకొని అక్కడ ఏం జరుగుతుందో సీక్రెట్ తెలుసుకొని మాకు ఇప్పటికి కూడా అదే మీరు చెప్పినట్టు సేమ్ వాల్ కట్టి అలా బంధించి సేమిగా బయటికి లెటరింగ్ పోవడానికి లేదు, ఏమైనా ఫంక్షన్ చేసుకోవడానికి లేదు, బయట మేము దూళ్ళు బలరు మెప్పుకోవడానికి లేదు. అసలు మీరు అన్నట్టు బ్రిటిష్ పాలన ఎట్లా అయితే ఉండేనో దానికంటే దారుణంగా ఉంది. దానికంటే దారుణం అంటే దారుణం. ఒకవేళ మేము అవధం ఆడినట్టుంటే మీరు విజిట్ చేస్తే మీకు ఇంకా దండాలు పెడతాం. చూసుకోండి అక్కడ పొజిషన్ ఏంది, మేము చేసేది ఏంది, మా వ్యవసాయం భూమి ఏంది, జొన్నసేనులు ఏంది, బల్లు ఏంది, ఎడ్లు ఏంది, మేకలు ఏంది, గోదలు ఏంది. మేము చెప్పింది ఎగ్జాక్ట్ పాయింట్ మేడం. మేము బ్రిటిష్ పరిపాలనలో పరిగిస్తాం. హైదరాబాద్ సిటీ మాకు దూరం లేదు మేడం. మేము హెచ్ఎండి మన 700 ఎకరాల మోకిలే తీసుకుంది కదా, మోకిలేకి కొల్లూరుకి మధ్యలో ఉంటాం మేము. అక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఇంతకుముందు ల్యాండ్ అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ల్యాండ్లకు రెక్కలు వచ్చినాయి కదా, ఇప్పుడు 25 నుంచి 25 కోట్లు పోతుంది. అంత కంచేసుడేంది ఇన్నికి మస్తు మాకే ఆశ్చర్యంగా బౌండరీ మేడం, చంచలగూడ లాగా బౌండరీ అక్కడ గేట్ పెడతారంట. మొన్న ఊరుంటారు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉంటాడు కదా, ఆయన వచ్చి గోడ పడగొట్టిండు. పడగొడితే ఆయనకి ఎన్ని ఫోన్లు అంటే చెప్పరాని ఫోన్లు. పాపం ఆయన స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక చుట్టాలింటికి పారిపోయాడు. ఆయన ఇక్కడ సస్పెండ్ చేసిరు. ఆ గోడను మళ్ళా మొన్న 307 కేసు పెట్టారు అది పెట్టినందుకు. అంటే ఇంత దారుణం ఏంది? మాకు కనీసం లెటరింగ్ పోనీ కన్నా మాకు జాగా ఉండాలి, చచ్చిపోయిన బాడీని తీసుకుని బయటికి పోయి కాష్టం చేసుకొని తవ్వు ఉండాలి అంటే కూడా అసలు నో సబ్జెక్ట్. పోలీస్ ఫుల్ సపోర్ట్ మేడం. వాళ్ళు ఖాళీ ఫోన్ చేస్తే ఎఫ్ఐఆర్. మేము పోయి ఎవరితో రైడింగ్లో రాసిస్తే ఎస్ఎస్సీ అట్రాసిటీ వాళ్ళ మీద 3 కేసులు ఉన్నాయి. వాళ్ళకు అసలు పట్టించుకోరు, వాళ్ళ మీద కేసు చేయరు, బ్యాండ్ ఓవర్ చేయరు, ఏం చేయరు. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా శంకర్ రవి ఇట్లా ఆడబోయి ఏం చేసినా చూడకపోయి మేము డైరెక్ట్ ఫోన్ వస్తుంది, పోలీసుని పిఎస్కి వస్తావా, తండకు రావాలరా పోలీసు వాళ్ళు. తురే మొత్తం మాకు మర్యాద లేదు, మారాకు లేదు. అసలు ఈ చెప్తున్నా కదా మేడం, ఇవంతా అవతారం ఎవరైనా చూస్తే ఏదో అనుకుంటారు. మరి మీరు అందరు కూడా గిరిజనులే, ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు ఎప్పుడు ఏం పెట్టలేదా మీరు? మేడం ఇచ్చాం మేడం, ఉంది ఎస్ఎస్సీ అట్రాసిటీ ఉంది. ఉదయ్ కుమార్ 7 మంది పట్టించుకున్నారా మరి? అసలు రిప్లై లేదు మేడం, రిప్లై లేదు. హైకోర్టులో కూడా వేసినాం. మొన్నటిదాకా ఒక లాయర్ను పట్టుకొని సార్ మాకు ఇట్లా చెప్తే మేము బతకలేము అని చెప్తే ఆయన పాపం మా దగ్గర ₹1 ఇవ్వకుండా హైకోర్టులో కూడా వేసి పిటిషన్. దానికి కూడా వాళ్ళు టైం కావాలి మాకు ఒక లాయర్ను పంపించేస్తారు. టైం తీసుకొని తప్పించుకొని తిరుగుతారు. మరి ఇంతగానం గోసపడుతున్నారు కదా, మరి మీ దగ్గర ఉండే ఎమ్మెల్యే పరిస్థితి ఏంది? ఎమ్మెల్యే కాలు మొక్కిన మేడం, ఎమ్మెల్యే కాలు మొక్కిన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇప్పుడు ఎవరు కాలు మొక్కాలో అర్థమవుతలేదు. మా భీమార్తన జస్ట్ 200 ఓట్లతో ఓడిపోయిండు. ఇప్పటికి ఫోన్ చేసి రెస్పాన్స్ అవుతున్నాడు, వస్తున్నాడు. తాండూరు మహేంద్ర కూడా ఫోన్ రిప్లై అవుతున్నాడు. నేను మాట్లాడుతామి అంటారు. కానీ ముందుకు వచ్చి చేసేటోళ్ళు ఎవరు లేరు మేడం. మా అంతా అప్పుడప్పుడు చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు. జస్ట్ మా ఊరోళ్ళు ఎలక్షన్ అప్పుడైతే తాండా అవసరం, మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు తాండాలో కొంచెం సపోర్ట్ అనేది చేస్తారు. చేయనికి ఒకరిద్దరు వచ్చినా కూడా వాళ్ళు వెంబడే ఎవరో ఒకటి ఫోన్ చేసి తాండాకి వెళ్తే బాగుంటుంది, నిన్ను కూడా ఎఫ్ఐఆర్ అవుతుంది, దొర చెప్పిండు, సపరేట్గా వెళ్ళిపోయాడు, వాడు భయపడి పారిపోతాడు.
ఇక మేము మాకు తప్పదు కదా మేడం, కేసులైనా ఉండాల్సిందే, సచ్చినా ఉండాల్సిందే, చంపినా ఉండాల్సిందే, మాకు తప్పదు. అక్కడ రెవెన్యూ మంత్రికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయంటారు వాస్తవమేనా? అది మర్చిపోయినా మేడం, మంచి గుర్తు చేసి, మంచి పాయింట్. 369 లావణపట్ట, 367 లావణపట్ట, 363 లావణపట్ట, 392 లావణపట్ట. అది ఎట్లుందంటే మేడం, దాన్ని పూట్కర ఒకదాని రాసిరు, ఇది పనికిరాని భూమి ఒకదాని రాసిరు, ఒకదాని కంచె అని రాసిరు. కంచె అంటే ఏంటి మేడం, ఒక ఊరు కింద పశువులు ఈ రైతులు బతకడానికి రాసిన కంచె. కంచె నుంచి దానికి పూట్కరారు మార్చారు, ఆ పూట్కరారు నుంచి మళ్ళీ బిల్ల దాఖలా మార్చారు, బిల్ల దాఖలా మార్చి దానికి మళ్ళీ రకరకాల, ఇప్పుడు ఆ రికార్డులు అది ఉందా, ఎవరి పేరు మీద ఉంది ఆ భూమి? విక్రమ్ రెడ్డి పేరు మీద ఉంది. విక్రమ్ రెడ్డి, అలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొంత పాటు ఏది ఇప్పుడు ఉండే రెవెన్యూ మినిస్టరా? మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు మీద కొంత ఉంది, వాళ్ళ తమ్ముని పేరు మీద కొంత ఉంది. మొత్తం వాళ్ళ బంధువులా? మొత్తం వాళ్ళ ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి కదా, ఆయన ఎప్పుడో తీసుకున్నట్టున్నాడు. ఆయన ఇది గౌటాన్ భూమి తెలుసో తెలియదు. ఇప్పుడు ఆన్ రికార్డ్ మనం పానీలు తీస్తే మాత్రం వాళ్ళ పేర్లు వెళ్తున్నాయి. మరి ఈ విషయం ఏది కూడా రెవెన్యూ శాఖ మంత్రి వరకు చేరలేదా? అందరికీ తెలుసు మేడం, డబ్బులతో మేనేజ్ చేస్తున్నారు అంతే. ఆర్ఐ నుంచి కలెక్టర్ వరకు డబ్బులు, కానిస్టేబుల్ నుంచి సిపి వరకు డబ్బులు. సిపి ధర 4 సార్లు పోయాను నేను, ఎందుకంటే మళ్ళీ వస్తున్నాం, గడి ఆర్ఐ క్యాంట్ ఉంది సిపి. శంషాబాద్ డీసీపీ అయితే కిందికి మీదికి చూస్తాడు. ఎవరు చెప్పుకోవాలి మా గోస? పట్టించుకునేటోళ్ళు లేరు లేరు పోలీసులు. మేడం, అసలు ఉంటే ఇక్కడ దాకా మేము ఎందుకు వస్తాం? ఆయనకి చెప్పినాం, ఆ దొరంటేనే చెప్పినాం, అది ఏదో ఒకటి సెటిల్ చేయాలని. ఆయన ఇక వీళ్ళు పాపం వీళ్ళు కింద తాండా అని చెప్పారు కదా, 2 తాండాలు ఉండేవి అక్కడ. నాకే 2 తాండాలను కలిసి ఒక తాండా చేసి ఒక సైడ్ 1 సైడ్ భూమి ఇస్తామని చెప్పారు మాకు. మేము అంతా నమ్మేసి ఒక తాండా చేసుకున్నాం, 2 తాండాలు కలిపి ఒక తాండా చేసుకున్నాం. ఒక సైడ్కి ఇస్తామని ఇంకెక్కడైనా భూమి ఏం పోలీసు కూడా ఒకటి ఏమి మీదరా ఈ ఆర్డర్ కాపీ సార్ అంటే, ఇది పనికిరా చిత్తు కాదం పడైపోయి నాడు ఫస్ట్ జీబేకు గల్లాలు బట్టి జీబేకి చూ అయినా అప్పటికి మేము పోలీసులు మళ్ళా పడ్డం కూడా చాలా అయినాయి. లాస్ట్ స్టేజ్కి మీ దగ్గరికి వచ్చినాం మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజాపాలన, ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. అదే మేడం, ఆడవాళ్ళు మహాలక్ష్ములు అంటారు, మరి అంత డ్రోన్ ఆడవాళ్ళు మేడం 7:30కి బయటికి వెళ్ళారు మేడం, 7:30కి బయటికి. మా అమ్మాయి మీ ఏజే ఉంటుంది, ఇప్పుడు డిగ్రీ చేస్తుంది. ఆమె ఇంటికి రావాలంటే భయం మాకు. మధ్యలో ఎవరెవరు ఉంటాం, ఫోటోలు తీస్తుంటారు, పోతుంటే వస్తుంటే తోవల. ఆ కొండకల్ రైల్వే గేట్లో బస్ ఆగుతుంది, అక్కడ నుంచి మా తాండా 1 కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి. రోడ్ బాగాలేదు, అందరికీ బండ్లు లేవు, ఉన్నోళ్ళకి ఉన్నాయి, లేనిలోకి లేవు. అక్కడ నుంచి మా పాప ఇంటికి రావాలంటే మాకు డక్కడక్క ఉంటుంది, ఇంటికి వస్తుందా ఎవరు ఏంది అనేది. ఆ పరిస్థితిలో మేము ఇక్కడ కాదు, మేము ఉన్నది బంగ్లాదేశ్లో ఉన్నామో పాకిస్తాన్లో ఉన్నామో అనుకుంటున్నాం మేము. కానీ మా ఊరు హైదరాబాద్, ఇక్కడి నుంచి మాకు గచ్చిబౌలి నుంచి మా తాండా 14 కిలోమీటర్ మాత్రమే. కొల్లూరు తెలుసుగా మేడం, కొల్లూరు నుంచి 2 కిలోమీటర్లు మా తాండా. ఆడ 25 నుంచి 25 కోట్లు భూమి రేటు పలుకుతున్నందుకు వాళ్ళ గుణాలు బుద్ధులని మారినాయి. మరి ఎట్లా ఏం చేయాలనుకుంటున్నారు మేడం? మా పోరాటం ఆగదు. మీ ద్వారా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాము, అన్న రేవంత్ రెడ్డి అన్న నీకు చాలా సపోర్ట్ చేసినాము, మా ఎస్టీ వాళ్ళు 99% ఓట్లు మా ఎస్టీ ఓట్లే మీకు పడ్డాయి, మాకు నమ్మకం ఉండి చేసినాం. ఇక మీరు కూడా ముందుకు రాకపోతే రేపు ఇందిరాపాడక ధర్నా చేస్తాం, ఈడ జరగకపోతే ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీ ధర్నా చేస్తాం, ఉన్న బలరు ఎడ్లు ఇల్లు అన్నీ అమ్ముకుంటాం. ఈ పోరాటం మాత్రం ఆపం, సత్యవంతరకు ఆపం మేడం, మాకు న్యాయం జరిగేంతరకు ఆపం. సో ఇది రంగారెడ్డి జిల్లా కొండకల్ తాండా వచ్చిన గ్రామస్తులకు సంబంధించిన గూడు అనమాట. వాళ్ళు పుట్టింది ఆడనే, పెరిగింది ఆడనే, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ పిల్ల జల్ల గోడు అన్నీ కూడా ఆడనే. కానీ ఈరోజు వాళ్ళ జాగలే వాళ్ళకి కాకుండా పోయే పరిస్థితి వచ్చింది. మరి ఈ కబ్జాదారుల కబ్జాల నుంచి ఆ తండా విడిపిస్తారా లేదా అనేది సర్కారు డెసిషన్ తీసుకోవాలి. కాకపోతే ఒక్కసారి హైదరాబాద్లో అడుగుపెట్టిన వాళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. కనీసం ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే ఢిల్లీ వరకైనా పోయి తేల్చుకుంటామనే పరిస్థితికి వచ్చింది. మరి గిరిజన బిడ్డలని ఇంత తిప్పలు పెడుతున్నప్పుడు గిరిజన శాఖ సంబంధించిన మంత్రులు ఉన్నారు, అదే వరంగల్ జిల్లా నుంచి వచ్చిన గిరిజన బిడ్డగా చెప్పుకున్న సీతక్క ఉండే. మరి వీళ్ళందరికీ ఎందుకు ఈ గిరిజన బిడ్డల గోడు పట్టట్లేదు, ఎందుకు గోడు వినే పరిస్థితిలో లేరు అంటే అక్కడుండే రెవెన్యూ శాఖ మంత్రి భూములు, వాళ్ళ బినామీల భూములు అక్కడ ఉండుతోటే ఇదంతా కూడా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారని ఒక బాధలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి సర్కార్ దీనిపైన దృష్టి పెడుతుందా, గిరిజన బిడ్డల భూములు వాళ్ళకి ఇస్తుందా అనేది.